వరంగల్ జిల్లాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మండే ఎండలతో పాటు వేడిగాలులు నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. వరంగల్లో పరిస్థితిపై మా ప్రతినిధి కుమారస్వామి మరింత సమాచారాన్ని అందిస్తారు. వ్యాప్తంగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం అల్లాడిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అంటే ఎండల తీవ్రత అనేటువంటిది పెరగడంతో బయటికి రావాలంటే ప్రజలంతా కూడా జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యవసరం అయితే తప్ప బయటికి రానటువంటి అనివార్య పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా అంటే చంటిబిడ్డ తల్లులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, 9 గంటల తర్వాత 9 నుంచి 10 గంటల తర్వాత బయటికి రావాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి కాలేజీ సెంటర్లో ఉన్నాం. కాలేజీ సెంటర్లో చూడొచ్చు అంటే ఎండ తీవ్రత ఏ రకంగా ఉంది అంటే ఇప్పటికే ఈ సెంటర్ అనేటువంటిది పూర్తిగా జనసమ్మర్దంతో కూడినటువంటి సెంటర్ అయినప్పటికీ కూడా ఈ ఎండ తాకిడికి భయపడి ఎవరు బయటికి రానటువంటి వాతావరణం ఉంది. ప్రధానంగా శీతల పానీయాలు ఏవైతే శీతల పానీయాలు ఉన్నాయో శీతల పానీయాలు తీసుకొని ఉపశమనం పొందుతున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు మాట్లాడారు. సార్ అంటే ఎండ తీవ్రత ఎట్లా ఉంది సార్? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? జాగ్రత్తలు ఏముంది, చల్ల మధ్య తాగుతున్నాం, రెస్ట్ తీసుకుంటున్నాం. 10 గంటల నుంచి 2 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి విపరీతం, అసలు ఇంట్లో కూడా భరించలేని పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త తీసుకోవాలి పబ్లిక్ కూడా. ఈరోజు హైదరాబాద్ పోవాలనుకున్నాను. ఇది కూడా ఎండకి తీవ్రతకి చూసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి 11 o'clock అట్లా మళ్ళీ ఈవినింగ్ అవర్స్ ప్లాన్ చేస్తున్నాం. ఎండలు అయితే బాగున్నాయి. వాటర్ కూడా అసలు అంతులేని ఎండలు కొడుతున్నాయి. అసలు బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. కానీ ఇక తప్పనిసరి పరిస్థితులనే ఎండ అయినా కూడా తప్పనిసరి పరిస్థితులనే బయటికి వెళ్తున్నాం. అంటే బతుకుదెరువు ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా రావాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ అవకాశం ఉన్న చోట శీతల పానీయాలు తీసుకుంటున్నాము, మంచినీళ్ళు అంటే కూల్ వాటర్ తాగి ఉపశమనం పొందుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎండల తీవ్రతకు సంబంధించి చలివేంద్రాలు కానీ ఇంకా ప్రత్యామ్నాయ చర్యలు కానీ చేపడితే తప్ప జనం కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశం అయితే కనిపిస్తలేదు. ప్రస్తుతం ఎండల తీవ్రత మాత్రం వరంగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొట్టడంతో జనం అల్లాడుతున్నటువంటి వాతావరణం ఉంది. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.